అవి కోళ్ళైనా మేకలైనా పీక తెగ్గోసాకే చికెనో మటనో అవుతాయి. ఇప్పుడు ఆ మాంసాహారం కొత్త వివాదాన్ని పులుముకుంటోంది. తినొద్దని కాదు, ఏది తినాలి అని ముస్లింలు పాటిస్తున్న హలాల్ని వ్యతిరేకిస్తూ జట్కాని తెరపైకి తెస్తున్నాయి హిందూ సంఘాలు. మహారాష్ట్రలో అయితే ఏకంగా ప్రభుత్వమే జట్కా మటన్ కొనమంటూ ప్రమోషన్ చేసే వరకు వెళ్లిపోయింది నాన్ వెజ్ ఇష్యూ. వ్యాన్ హలాల్ కావో జట్కా. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మటన్ విక్రయాలపై రీసౌండ్ ఇస్తోంది కొత్త స్లోగన్. కాశ్మీర్ టు కన్యాకుమారి మాంసాహార ప్రియులు ప్రతి చోట ఉంటారు. మటన్ దుకాణాలకు వెళ్లి మాంసం కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం అది చికెన్ అయినా మటన్ అయినా హలాల్ చేసిన మాంసాన్నే కొనుగోలు చేస్తారు. ముస్లింలు నిర్వహించే షాపుల్లో మాంసాన్ని హలాల్ చేశాకే విక్రయిస్తారు. హలాల్ పై కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ హలాల్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హలాల్ మటన్ కు వ్యతిరేకంగా జట్కా మటన్ ని తీసుకువచ్చింది. దీనికి మల్హార్ సర్టిఫికేషన్ తో అధికారిక ముద్ర వేసింది. ఇక నుంచి హిందువులంతా మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న షాపుల్లోనే జట్కా మటన్ కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే. జట్కా మాంసం సరఫరా చేసే వారి కోసం మల్హార్ సర్టిఫికేషన్.com ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. ఇలాంటి అవుట్లెట్స్ 100% హిందువులే నిర్వహిస్తారు. హలాల్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఈ జట్కా మాంసం అంటే ఏంటనే సందేహం కొందరికొస్తోంది. ముస్లింలు నిర్వహించే దుకాణాల్లో కోడిని, గొర్రె, మేకను హలాల్ చేశాకే మాంసాన్ని విక్రయిస్తుంటారు. అయితే హిందూ మతాచారాల ప్రకారం జంతువులను వధించే విధానమే జట్కా. జట్కా విధానంలో ఒకే వేటితో జంతువుల తల, మొండెం వేరు చేస్తారు. హలాల్ కు వ్యతిరేకంగా మాంసం విక్రయించే హిందూ దుకాణదారులను ఒక తాటిపైకి తెచ్చేందుకు మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కార్తిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం దుకాణాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. హలాల్ అనేటువంటిది అది ఓన్లీ జంతువులకు సంబంధించిన అంశం, అది ఒక మత విశ్వాసానికి సంబంధించిన అంశం. అంతవరకు పరిమితం కావాలి. కానీ హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ప్రతి వస్తువుకు హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది అవసరం లేదనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతుంది. రాజకీయంగా తప్పాలంటే చర్చ పెడితే దీన్ని కౌంటర్ పార్ట్ మహారాష్ట్ర ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. హిందువులు, సిక్కులకు హలాల్ రహిత మాంసం విక్రయించాలన్న లక్ష్యంతో మాంసం మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది మహారాష్ట్ర సర్కార్. ఈ జట్కా మాంసం దుకాణాలను కార్తిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నడుపుతున్నట్లు ఈ సర్టిఫికేట్ తో నిర్ధారిస్తారు. హిందూ సంప్రదాయాలను పాటించేవారు ఈ జట్కా మాంసాన్ని ఇష్టపడతారు. జంతువులను వధించి మాంసం తీయడంలో ఇదే నైతిక పద్ధతని విశ్వసిస్తారు. హలాల్ మాంసంపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ జట్కా మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. మహారాష్ట్రలోని హిందువులు మల్హార్ సర్టిఫికెట్ లేని మాంసాన్ని కొనుగోలు చేయవద్దని స్వయంగా పిలుపునిచ్చారు మంత్రి నితేష్ రాణే. ఇప్పటికే మహారాష్ట్రలో హలాల్ సర్టిఫికేషన్ అమల్లో ఉంది. ఈ దుకాణాలు ముస్లిం చట్టానికి అనుగుణంగా మాంసం అమ్ముతాయి. గత సంవత్సరం నవంబర్లో ఎయిర్ ఇండియా హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ రహిత ఆహారాన్ని అందించింది. కర్ణాటకలో కొన్నేళ్లుగా హలాల్ వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. యూపీలో హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏకంగా ప్రభుత్వమే జట్కాని ప్రమోట్ చేస్తుండటంతో మరికొన్ని రాష్ట్రాలు దీన్ని అనుసరించేలా ఉన్నాయి.